సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలు రాసిన మొదటి సినిమా సిరివెన్నెల అని మనందరికీ తెలుసు. ఆ సినిమాలో ఆయన రాసిన 'విరించినై విరచించితిని' పాట ఎంత గొప్ప అద్భుతమో కూడా మనకి తెలుసు. అది ఒక చిక్కు ప్రశ్నలాగా ఎంత విడదీసినా ఇంకేదో మెలుకుతో ముందుకొస్తూనే ఉంటుంది. ఆ పాట ఏ ఉద్దేశ్యంతో రాశారన్న రహస్యాన్ని విప్పుతూ స్వయంగా సిరివెన్నెల గారే ఏం చెప్పారో ముందుగా చూసి, నాకైతే ఈ పాట మెలికల్లోంచి ఎటువంటి విడివడి కనిపించిందో తర్వాత చెప్తాను. 2 వెర్షన్స్ పూర్తిగా విని మీకు ఆ పాట విన్నప్పుడు ఎలా అర్థమైందో తప్పకుండా తెలియజేయండి. ఈ పాటకు చెందిన నేపథ్యంలోకి వెళ్తే, సంగీతాన్ని పుట్టుకతో వరంగా పొందినవాడు, చదువు రానివాడు అయిన కథానాయకుడు పాడే ఈ పాటలో సాహిత్యం ఎంత క్లిష్టంగా ఉన్నా ఇబ్బంది లేదని, అతను ఎక్కడో విన్న పాటని అక్కడ పాడతాడని విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారికి చెప్పారట. పైగా పాటకి ఆధారమైన అంశాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కూడా సిరివెన్నెల గారికి ఇచ్చారట. అప్పుడు ఓంకారనాదమే సృష్టి మొత్తానికి మూలం అన్న పాయింట్ని తీసుకుని సిరివెన్నెల గారు ఈ పాట రాశారట. సినిమాలోని కథానాయకుడు చూడలేనివాడు కనుక ఈ సృష్టికి మూలమైన నాదం కూడా కళ్ళకి చెవులకి పట్టుబడింది కనుక ఆ నాదాన్ని అతను తన హృదయానికి చెందిన కళ్ళు చెవులతోనే చూసి విని వ్యక్తిగా వికసించాడన్న భావాన్ని వినిపించాలనుకుని ఈ పాట రాశారట ఆయన. ఈ పాటలోని విరించి అంటే సృష్టికి కారణమైనవాడు అని, విపంచి అంటే అతని ఆలోచనలోంచి పుట్టిన చైతన్యం అని, అదే మనం తెలుసుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన వేదం అని ఆయన చెప్పారు. వేదం అంటే తెలుసుకోవలసింది అని అర్థమట. పల్లవి చూస్తే, అలా సృష్టికర్త ఆలోచనల్లో పుట్టి మన లోపలున్న జీవానికి స్పందనలు కలిగించి అక్కడే ఒక విశాలమైన విశ్వాన్ని సృష్టిస్తుందట ఈ నాదం. ఆ విశ్వం బయట ఉందని మనం కళ్ళతో చూస్తున్నామని అనుకుంటాం, కానీ సరిగా చూస్తే అది మన లోపలే నాద రూపంలో ఉంటుందని చెబుతున్నారు. మన కళ్ళు కేవలం కొలనులాగా దాన్ని ప్రతిబింబించి బయట కనబడుతున్న భ్రమని కలిగిస్తాయి. ఆ లోపలి నాదమే గుండె చప్పుడు అనే ప్రతిధ్వనిగా వినిపిస్తూ ఉంటుంది. ప్రాణానికి ఆ గుండె చప్పుడే మూలమని మామూలుగా చెవులతో వినగలిగే మనం అనుకుంటాం, కానీ సరిగా వినగలిగితే లోపల ఉన్న అసలు ధ్వని నాదమే. అదే మన ప్రాణానికి అసలైన ఆధారం. ధ్వని లేకపోతే ప్రతిధ్వని ఎలా ఉంటుంది? తూర్పు వీణ మీద సూర్యుడి కిరణాలనే తీగల్ని మీటి తమ కిలకిలారావాలతో పాటుగా వేకువ అనే నాదాన్ని కూడా పలికించి అప్పటి వరకు మరణం లాంటి నిద్రలో ఉన్న ప్రపంచానికి మెలకువ తెప్పిస్తాయట పక్షులు. అలా జగతి మొత్తానికి మెలకు తెప్పించే కనిపించని వినిపించని ఆ వేకువ నాదాన్ని చూడగలిగిన వినగలిగిన వ్యక్తి, అక్షరాలు కూడా తెలియనివాడైనా సరే, ఈ విశ్వం అనే కావ్యాన్ని వ్యాఖ్యానించడానికి అర్హుడవుతాడట. ఆ రకంగా ఈ సినిమాలోని కథానాయకుడు సృష్టి అంటే ఏమిటో వివరించగలిగే స్థాయికి చేరుకున్నాడన్నమాట. అటువంటి స్పృహ కలిగిన వ్యక్తికి అప్పుడే పుట్టిన పిల్లవాడి ఏడుపులో కూడా ఓంకారనాదం వినిపిస్తుందట. తరంగం అని ఎందుకన్నారంటే, ఆ పిల్లవాడు అప్పుడే పుట్టి ఉండొచ్చు, కానీ అది వాడికి మొదటి జన్మ కాకపోవచ్చు. అప్పటికి ఎన్నోసార్లు అలా పుట్టి ఏడ్చి బ్రతికి ఉండొచ్చు. అలా ఒక తరంగం అంటే వచ్చిపోయే అలలాగా ఆ ఏడుపుని చాలాసార్లు వినిపించి ఉండొచ్చు. హృదయానికి చెవులున్న వ్యక్తికి ఆ ఏడుపు కొత్తగా అనిపించదు. అతడు అందులో ధ్వనించే అతి పురాతనమైన ఆది అంతం లేని ఆ జీవన నాదాన్ని వినగలడన్నమాట. అలా ఈ సృష్టికి చెందిన నాదరహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి దానిని గాలిలాగా లోపలికి పీల్చుకున్నప్పుడు అది అతనిలో ఉన్న జీవ చైతన్యంతో కలిసి మళ్ళీ నిశ్వాసలాగా బయటికి వస్తూ సంగీతాన్ని ధ్వనిస్తుంది. నిశ్వాస అంటే గాలి వదలడం. మనం కాస్త గట్టిగా గాలి వదిలినప్పుడు ఒకలాంటి శబ్దం వస్తుంది. దాన్ని నిట్టూర్పు అంటాం. కానీ ఇటువంటి వ్యక్తుల నిశ్వాస కూడా గానం అవుతుందన్నమాట. దాని సాయంతోనే అతడు మనకి సృష్టి రహస్యాన్ని వివరిస్తున్నాడు. ఇదంతా సిరివెన్నెల గారు ఆయన ఈ పాట రాసిన ఉద్దేశాన్ని గురించి చెప్పింది. కానీ ఇది చదవకముందు నాకు వేరే అర్థం స్ఫురించింది. అప్పట్లో నేను ఈ పాట గురించి వేరే విధంగా రాసుకున్నాను. అది కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ పాటకి చెందిన పూర్తి లిటరల్ మీనింగ్తో నేను చెప్పబోతున్నాను. సిరివెన్నెల గారు అంత గొప్ప తత్వవేత్త, పండితులు, అంతటి విజ్ఞాన ఖని కాకపోయి ఉంటే, కేవలం కళని ప్రేమించే నాలాంటి మామూలు మనిషి మాత్రమే అయి ఉంటే ఈ పాటని ఏ ఉద్దేశంతో రాసి ఉండేవారో అలా ఆ కోణంలోని చూసి నేను అర్థం చేసుకున్నది ఇది. ఇక్కడ ఈ పాట పాడుతున్నది సంగీతాన్ని ప్రాణంగా భావించే చూపులేని ఒక కళాకారుడు. అటువంటి కళాకారుడిగా అతను సృష్టి రహస్యాన్ని తన పాట ద్వారా ఇలా చెబుతున్నాడు. ఆ పాటని సాహిత్యం మీద మమకారం కలిగిన సిరివెన్నెల గారు రాశారు కనుక సినిమాలో కూడా అటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త రాసినట్టుగా ఊహించుకోవచ్చు.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం. ఓం అనే శబ్దాన్ని సృష్టికి మూలంగా చెబుతారు. అది విధాత తలపున అంటే బ్రహ్మదేవుడి ఆలోచనల్లో, ప్రభవించినది అంటే పుట్టిన, అనాది అంటే మొదలు అనేది లేని జీవన వేదం, అదే ఓంకారం. ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం. ప్రాణనాడులకు అంటే మనలోని జీవానికి స్పందన నొసగిన అంటే చైతన్యాన్ని కలిగించిన ఆది ప్రణవనాదం అంటే మొట్టమొదటి శబ్దం ఈ ఓంకారం. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. మనం చూడటానికి వీలుగా మన కళ్ళ ముందర కనిపించే ఈ విశాలమైన విశ్వంగా రూపుదాల్చింది కూడా ఓంకారమే. అది మన కళ్ళు అనే కొలల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. బ్రహ్మ ఆలోచనల్లో పుట్టిన గానం లాంటి ఆ ఓంకారమే మన గుండె చప్పుడుగా ప్రతిధ్వనిస్తోంది. అంటే ఆ శబ్దమే మన గుండె చప్పుళ్ళని సృష్టించింది. అది ధ్వని అయితే మన గుండె చప్పుడు దాని ప్రతిధ్వని. మన ప్రాణానికి అసలైన ఆధారం ఆ నాదమే. అసలంటూ ధ్వని లేకపోతే ప్రతిధ్వని ఎలా వస్తుంది? మొత్తంగా చూస్తే లోపలి జీవాన్ని, బయటి విశ్వాన్ని, గుండె చప్పుళ్ళని అంటే మన ప్రాణాన్ని సృష్టించింది ఈ ఓంకారమే. మనుషులమనే మనతో కలుపుకుని మనం చూస్తున్న మొత్తం ఈ విశ్వపు సృష్టి ఆ ఓంకారంతోనే జరిగింది. సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. అటువంటి సృష్టి గురించి నేను ఇప్పుడు ఈ గీతంలో చెప్పబోతున్నాను అంటున్నాడు కళాహృదయం కలిగిన ఆ వ్యక్తి. సరస అంటే మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండేది. సరస స్వర అంటే అటువంటి ఆహ్లాదకరమైన స్వరాల యొక్క సురఝరి. సుర అంటే అమృతం, ఝరి అంటే సెలయేరు. ఇక్కడ ఆహ్లాదకరమైన స్వరాల సంగీతాన్ని అమృతపు సెలయేరు లాంటి సాహిత్యంతో కలిపి సామవేద సారంలాగా నేను జీవిత తత్వాన్ని చెబుతున్నాను అని అర్థం. అలా సంగీత సాహిత్యాల సంగమంలో సృష్టి మొత్తానికి చెందిన సారాన్ని నేను ఇక్కడ నా గీతంతో అందిస్తున్నాను అంటున్నాడు అతను. అంటూ పాట మధ్యలో ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. సంగీతంపై ఎక్కువ మక్కువ కలిగిన ఆ కళాకారుడు తన ఫ్లూట్ సహాయంతో భాషతో చెప్పలేని భావాలను వివరిద్దాం అనుకుంటాడు. అప్పుడే అతని తాతయ్య ఆ సంగీతానికి సాహిత్యం ఏమిటని అడుగుతాడు. మన మనసులోని భావాన్ని వినిపించడానికి సంగీతానికి సాహిత్యాన్ని కూడా జత చేయాలన్న భావం అక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా పాడతాడు. విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం. విరించి అంటే బ్రహ్మ, కవనం అంటే కవిత్వం, విరచించడం అంటే వ్రాయడం. నేను ఆ బ్రహ్మదేవుళ్లాగా ఈ పాటకు చెందిన సాహిత్యాన్ని సృష్టించాను. ఆ సాహిత్యమే సరస్వతి అనుకుంటే ఆమె చేతిలోని వీణలాగా మారి నేను ఆ పాటకు చెందిన సంగీతాన్ని కూడా సృష్టించాను. కలగలిపి ఈ గీతాన్ని వినిపిస్తున్నాను అంటున్నాడు. ఇదంతా పల్లవి. పాట ఉద్దేశం ఏమిటి, అతను ఏం చెప్పబోతున్నాడు అనేది ఈ పల్లవిలో వస్తుంది. ఇక మొదటి చరణంలో ప్రాగ్దిశ వీణీయ పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన అంటూ సాహిత్యంతో అందమైన భావాన్ని వినిపిస్తూ అద్భుతాన్ని సృష్టిస్తారు సిరివెన్నెల గారు. అర్థం తెలియకపోయినా కూడా అసలు పాడుకోవడానికి ఎంత బాగుంటాయో ఈ వాక్యాలు. ప్రాగ్దిశ వీణీయ పైన. ప్రాక్ అంటే తూర్పు, దిశ అంటే దిక్కు. ప్రాగ్దిశ అంటే తూర్పు దిక్కు అనేది ఒక వీణ అనుకుంటే, దినకర మయూఖ తంత్రుల పైన. దినకరుడు అంటే సూర్యుడు, మయూఖం అంటే కిరణం, తంత్రులు అంటే తీగలు. సూర్యుడి కిరణాలే ఆ వీణ తీగలని అనుకుంటే, జాగృత విహంగ తతులే. జాగృత అంటే మేలుకున్న, నిద్రలేచిన అని అర్థం. విహంగం అంటే పక్షి, తతి అంటే గుంపు. జాగృత విహంగ తతులే అంటే మేలుకున్న పక్షుల గుంపు అని అర్థం. వినీల గగనపు వేదిక పైన. వినీలం అంటే నలుపు. అప్పటి వరకు నల్లగా ఉన్న ఆకాశం అనే వేదిక మీద తూర్పు దిక్కు అనే వీణకి చెందిన సూర్యుడి కిరణాల వంటి తీగలు మోగుతుంటే మేలుకుని ఎగిరే పక్షుల గుంపు చేసే చప్పుళ్లా ఉందట ఆ సూర్యోదయపు వెలుగు. పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం. అలా ఆ ఉదయపు సమయంలో ఆ పక్షుల గుంపు వినిపించే కిలకిలమనే ఆ స్వనం అంటే ధ్వనుల, స్వరగతులే అంటే గొంతులే ఈ ప్రపంచపు సృష్టికి ఆరంభం అనుకుంటే, అది మొదలుగా రచించబడిన విశ్వం అనే ఈ కావ్యానికి వ్యాఖ్యానంలాగా ఇదంతా నేను నా పాట రూపంలో చెబుతున్నాను అంటున్నారు. ఇక రెండో చరణం ఇలా ఉంటుంది.
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం. జనించు ప్రతి శిశుగళమున అంటే అప్పుడే పుట్టిన ప్రతి బిడ్డ తన ఏడుపులాగా జీవం, చైతన్యం అనే శబ్ద తరంగాలను వినిపిస్తూ ఉంటాడు. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఆ చైతన్యం వల్ల పొందిన స్పందనతో అతని హృదయం మృదంగంలాగా మోగుతూ ఉంటుంది. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని. మొదలంటూ లేనంత పురాతనమైన ఈ రాగంలో మొట్టమొదటి తాళంలో ఎప్పటికీ అంతం కాకుండా ఒక ప్రవాహంలాగా సాగుతూ ఉండే ఈ చైతన్యం గురించి, ఆ సృష్టికి చెందిన అందం, ఆటపాటల గురించి నేను ఇలా ఈ పాటగా పాడుతున్నాను అంటున్నాడు అతను. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నేను పీల్చే గాలి సాహిత్యం అయితే, నేను వదిలే గాలి సంగీతం అయితే, మొత్తంగా నేనే ఒక పాటనై ఈ బ్రహ్మాండమైన సృష్టికి నా జీవితం అనే భాష్యాన్ని చెబుతున్నాను అంటూ ముగిస్తాడు గాయకుడు. పాటకి సంగీత సాహిత్యాల్లాగా మనిషి జీవితానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదా. అద్భుతం కదా. ఇదండి నాకు అర్థమైన వెర్షన్. ఈ పాట విన్నప్పుడు మీకు ఎటువంటి భావం కలిగిందో కామెంట్లో తెలియజేయండి. ఈ నా వివరణ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి పాటతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.